హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాం అనమాట. చైనా గొరకలతో ఈరోజు కృప అయితే ఊరగాయ అయితే చేయబోతుందండి. అంటే నిలువు పచ్చడి అయితే పెట్టబోతుంది అనమాట. అది ఎలా పెడుతుంది అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. పెద్ద చేపలు చాలా పెద్దవి. ఏమందలా కటింగ్ చేసేసేయి. ఫ్రెండ్స్, నీట్గా చేపలలో నుంచి కండనైతే కోసేసానండి. ఇప్పుడైతే ఈ చేపలను చిన్న చిన్న ముక్కలుగా ఊరగాయకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు అయితే కట్ చేసుకుంటాను అనమాట. చూడండి ఏ విధంగా ఉంది. వీటిని ఏం చేస్తానంటే తలకాయల వారికి కట్ చేసి ఉప్పు పసుపు కలిపి ఎండేస్తానండి. తలకాయ ఎండిన తర్వాత పులుసు మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. ఈ చేప తలకాయలు మాత్రం ఎండేస్తాము, వేస్ట్ కాకుండా. వేస్ట్ కాదు, ముక్క ఏ సైజు వేసానా? మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా. అప్పుడు దాన్ని 4 భాగాలు చేసి సరిపోద్ది దీని. మరీ సన్న మొక్క ఇవ్వక చూడు. ఇంకా కొంచెం పెద్దది వేయాల. రెండు కేసి ఏదాన్ని చూడా కదా. అంతే 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 అంతే.
ఇందులో ముళ్ళు లేకుండా నీట్గా కట్ చేసి కండ్లుగా చేప ముక్కలు అయితే కృపా చేతికి అయితే ఇచ్చేస్తున్నానండి. వీటిని తను ఏ విధంగా రోటీ పచ్చడి కదండి, నిలవ పచ్చడి ఏ విధంగా చేస్తుందంటే వీడియోలో చూసేద్దాం. రెండు సార్లు బాగా కడిగే బాగున్నాయి చేపలు. ఇంకా నీళ్ళు లేకుండా మొత్తం చెమ్మ లేకుండా కొంచెం కొంచెంగా తీసుకొని ఏరే పాత్రలో వేసేసుకుంటున్నా. చేప నిల్వ పచ్చడికి మా ఆయన చేప నీట్గా క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చేసాడండి. ఇప్పుడు దీంట్లోకి పసుపు ఉప్పేసి కలిపి పక్కన పెడతాను. పసుపు 1 టేబుల్ స్పూను, ఇంకొంచెం ఉప్పు 1 టేబుల్ స్పూను. ఈ ఉప్పు పసుపు ముక్కలు బాగా పట్టేలాగా మొత్తం కలుపుతాను. అంటే మన చేప ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి, పక్కన పెడుతున్నా. వీటిని ఒక అరగంట బాగా ఆరబెడతాను. ఇలాంటి చిల్లుల పాత్రలో వేస్తాను ముక్కలు. ఎందుకంటే ఏమన్నా నీసు నీళ్ళు ఉంటే కిందకి దిగిపోయి చేప ముక్కలు గట్టిగా ఫ్రెష్గా ఉంటాయి. నిల్వ పచ్చడికి మసాలా పొడికి కావాల్సిన వస్తువులు: జీలకర్ర, మెంతులు, ధనియాలు, పట్ట, యాలకులు. వీటిని దోరగా వేయిస్తాను. చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి నూనె వేస్తున్నా. నూనె కాగింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని నూనెలో వేస్తున్నా. చేప ముక్కలు నూనెలో బాగా కాలాయి, వేరే పాత్రలో తీసి పెడుతున్నా.
ముక్కలు బాగా ఉడికేటప్పటికి మసాలా పొడిని దంచేస్తా. మూడో వాళ్ళు కూడా బాగా కలిపి నెయ్యి తీసేస్తున్నా. చేపలను ఫ్రై చేసిన నూనెలోనే జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఆవాలు చుట్టుపక్కల ఆడేసాయి. ముందుగా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. కరివేపాకుగానే వేస్తున్నా. కారం వేస్తున్నా. ఉప్పు రుచికి సరిపడా. రుచికి సరిపడా చూసుకుంటే వేస్తున్నా. మళ్ళీ ఎక్కువే అనుకో బాగుండు. దంచి పెట్టిన మసాలా పొడి వేస్తున్నా. మసాలా పొడి కానీ నూనెలో కలిసేలాగా కలుపుతున్నా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని చేప ముక్కలు కానీ వేస్తున్నా. బాగా ఉడికాయ చేప ముక్కలు మాత్రం. ఈ చేప ముక్కలకి మసాలాలని పట్టేలాగా కలుపుతున్నా. ఇప్పుడే కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా కలుపుకోవచ్చు. నూనె సరిపోకపోయినా కూడా వేడి చేసి ఇంట్లో పోసుకోవచ్చు. సూపర్గా ఉన్నాయి కృప. బాగున్నాయి. సరిగ్గా ఉండే. కారం చూసుకుంటే వేస్తాను. నూనె అయితే కొంచెం సరిపోలేదు. మళ్ళీ కాసి కొద్దిగా పోస్తాను. ముక్కలు మునిగేంత వరకు ఉంటే నూనె పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. కచ్చా బచ్చా దంచిపెట్టిన తెల్లగడ్డ ముక్కలు వేస్తున్నా.
బాగా చల్లారిన తర్వాతనే పోయాలి నిమ్మరసం, లేకుంటే చిక్కద్ది. నిమ్మరసం పోయంగానే గమ్మగమ్మలాడుతుంది, స్మెల్ వేరే వస్తుంది. ఈ నిమ్మరసం బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుతున్నా. చేప నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడే తినకూడదు. ఈ నిల్వ పచ్చడి అనేది 3 రోజుల తర్వాత కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.